హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్ స్టోరీ టెల్లర్ తెలుగు. నేను మీ స్టోరీ టెల్లర్ని ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకే వచ్చేసాను. ఈరోజు మనం వాయిస్ లవ్ అనే జపనీస్ డ్రామాలో పార్ట్ 3ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్లో ఏమవుతుంది అంటే, ఈ గర్ల్స్ రిప్రజెంటేటివ్ బాక్స్ బాయ్ ఫేస్ మీద ఉన్న బాక్స్ని తీసేద్దామని ట్రై చేస్తూ ఉంటుంది కదా. ఇంకా వెంటనే బాక్స్ బాయ్ ఏం చేస్తాడు అంటే వెనక్కి జరుగుతాడు. ఇంకా వెనక్కి జరిగి ఏమైంది, నా బాక్స్ మీద ఏమైనా అంటుకుందా ఏంటి అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా దానికి ఈ గర్ల్స్ రిప్రజెంటేటివ్ అంటుంది, లేదు నేను నార్మల్గా నీ బాక్స్ చాలా బాగుంది, ఇంకా నీకు నేను వేరే మంచి మంచి బాక్సులు తీసుకొస్తాను రేపు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా దానికి ఈ బాక్స్ బాయ్ కూడా సరే థ్యాంక్ యూ అని చెప్పేసి అంటాడు. ఇదే టైంలో యుకి ఏమో బయట ఉంది కదా. సో బయట తనేమో నేను ఇది చూడకూడదేమో అని చెప్పేసి అలా అలా నుంచుని అలా అంటే కొంచెం టెన్షన్గా ఫీల్ అవుతూ అలా వెయిట్ చేస్తూ ఉంటుంది. అదే టైంలో బాక్స్ బాయ్ వాళ్ళ ఫ్రెండ్ కూడా అటు వచ్చి, ఏమైంది నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు, లోపలికి రావా అని చెప్పి. ఇంకా యుకు ఏమో అలాంటిది ఏం లేదు, నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా ఈ బాక్స్ బాయ్ వాళ్ళ ఫ్రెండ్ ఏమో లోపలికి వెళ్తాడు. ఇంకా అప్పుడు గర్ల్స్ రిప్రజెంటేటివ్ అంటుంది, నేను ఇంకా వెళ్తాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఈ బాక్స్ బాయ్ అలాగే బాక్స్ బాయ్ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కూడా వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళు వస్తున్నారని చెప్పి యుకు అయితే లోపలికి అంటే పక్కనే ఉన్న రూమ్లోకి వెళ్ళి దాక్కుంటుంది. ఇంకా తర్వాత వాళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత బయటకు వస్తుంది. అయితే తనకి ఎవరు కనిపిస్తారు అంటే ఈ గర్ల్స్ రిప్రజెంటేటివ్ కనిపిస్తుంది. ఇంకా ఈ గర్ల్స్ రిప్రజెంటేటివ్ ఏమో నువ్వేమన్నా విన్నావా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. యుకు ఏమో లేదు నేనేం వినలేదు అని చెప్పేసి పరిగెత్తుకుని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ గర్ల్స్ రిప్రజెంటేటివ్ మాత్రం దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా తర్వాత రోజు మార్నింగే ఈ గర్ల్స్ రిప్రజెంటేటివ్ బాక్స్ బాయ్ కోసం చాలా కవర్స్ తీసుకొస్తుంది అనమాట. అంటే చాలా బాక్సెస్ తీసుకొస్తుంది తన ఫేస్ మీద పెట్టుకోవడానికి అని చెప్పి. నీకు ఇది సూట్ అవుతుంది అని చెప్పేసి వాటన్నిటిని ఇస్తూ ఉంటుంది. ఇంకా బాక్స్ బాయ్ ఏమో సరే అని చెప్పి వాటన్నిటిని తీసుకుంటాడు. ఇంకా తీసుకున్న తర్వాత గర్ల్స్ రిప్రజెంటేటివ్ అక్కడికి వెళ్తుంది. ఇంకా అప్పుడు ఈ బాక్స్ బాయ్ ఏం చేస్తాడు అంటే యుక్కు దగ్గరికి వెళ్ళి, యుక్కు వీటన్నిటిలో నాకు ఏది సూట్ అవుతుందంటావు అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడు. ఇంకప్పుడు యుక్కు అంటుంది, నాకు తెలిసైతే మీరు ప్రజెంట్ ఏది పెట్టుకున్నారో అలాగే బాగుంటారు వీటన్నిటికంటే కూడా అని చెప్పేసి యుక్కు అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు బాక్స్ బాయ్ కూడా కొంచెం డల్ అయిపోయి తను వెళ్ళిపోతాడు. ఇంకా యుక్కు ఏమో వాళ్ళ ఫ్రెండ్తో అంటూ ఉంటుంది, నేను ఏమైనా తప్పుగా మాట్లాడానా, తనేంటి మూడ్ అంతా చేంజ్ అయినట్టుంది అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, తన ఫేస్లో నీకు ఏమైనా ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తున్నాయా ఆ బాక్స్ తప్ప అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ అలా అంటూ ఉంటుంది. కానీ యుక్కు మాత్రం ఫీల్ అవుతూ ఉంటుంది. అయితే ఇదే టైంలో యుక్కు దగ్గర అంటే పక్కన గర్ల్స్ అందరూ కూడా కూర్చుని ఉంటారు. సో వాళ్ళందరూ కలిసి గర్ల్స్ రిప్రజెంటేటివ్ని అడుగుతూ ఉంటారు, నువ్వు బాక్స్ బాయ్ని ఇష్టపడుతున్నావా, మీ ఇద్దరు డేట్ చేస్తున్నారా ఏంటి అని చెప్పి. ఇంకా దానికి గర్ల్స్ రిప్రజెంటేటివ్ అంటుంది, లేదు అలాంటిది ఏం లేదు అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. అయితే మాటలన్నీ విని యుకుకి అయితే కొంచెం కోపం వస్తుంది. సో తన మూడ్ అయితే చేంజ్ అయిపోతుంది. ఇంకా ఆ రోజు నైట్ బాక్స్ బాయ్ అయితే ఇంటికి వెళ్తాడు కదా. సో తనేం చేస్తాడు అంటే గర్ల్స్ రిప్రజెంటేటివ్ ఇచ్చిన బాక్స్లన్నింటినీ కూడా పక్కన పెట్టేసి తన దగ్గర అంటే రోజు తీసుకెళ్తాడు కదా. సో అలాంటి కవర్ ఒకటి బయటకు తీస్తాడు. సో తీసి దాని మీద ఎప్పుడూ లాగా అంటే ఒక స్మైలీలా కాకుండా వేరేగా రాయడానికి ట్రై చేస్తూ ఉంటాడనమాట. ఇంక తర్వాత రోజు మార్నింగే గర్ల్స్ రిప్రజెంటేటివ్ ఏమో క్లాస్లోకి వెళ్ళడానికి బయట నుంచుంటుంది. అయితే ఇదే టైంలో అక్కడికి బాక్స్ బాయ్ వస్తాడు. ఇంకా బాక్స్ బాయ్ వచ్చి గర్ల్స్ రిప్రజెంటేటివ్ని పిలుస్తాడు. ఇంకా గర్ల్స్ రిప్రజెంటేటివ్ ఏమో గుడ్ మార్నింగ్ అని చెప్పేసి, ఏంటి నీ ఫేస్ ఈరోజు కొంచెం వియర్డ్గా ఉంది అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. అయితే బాక్స్ బాయ్ తన ఫేస్కి ఉండే ఎక్స్ప్రెషన్ అనేది మార్చుకుని వస్తాడనమాట. సో చీర్ఫుల్గా ఉన్నట్టు డ్రాయింగ్ అనేది వేసుకొస్తాడు. ఇంకా తనైతే చూసి బాగుంది నీకు ఎక్స్ప్రెషన్ అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. దాని తర్వాత గర్ల్స్ రిప్రజెంటేటివ్ అలాగే మన బాక్స్ బాయ్ ఇంకా యోకు అలాగే యోకు వాళ్ళ ఫ్రెండ్ వీళ్ళందరూ కూడా అంటే క్లాస్లో కొంతమంది కలిసి ఫండ్స్ అనేవి కలెక్ట్ చేస్తూ ఉంటారనమాట స్కూల్ కోసం అని చెప్పి. ఇంకా దానిలో యోకు అయితే బాక్స్ బాయ్నే చూస్తూ ఉంటుందన్నమాట. సో తను కళ్ళు మూసుకుని అయితే బాక్స్ లోపల ఉంటే తను ఎలా ఉంటుంది, తన ఫీలింగ్స్ అన్నీ ఎలా ఉంటాయి, తను ఎందుకు అంత చీర్ఫుల్గా డ్రాయింగ్ వేసుకొచ్చినా సరే తను కొంచెం డల్గా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది అని చెప్పి అలా అనుకుంటూ ఉంటుంది. అయితే ఇదే టైంలో యుకు దగ్గరికి వాళ్ళ అన్నయ్య వస్తాడు. సో వాళ్ళ అన్నయ్య వచ్చి, ఏంటి యుక్కు, ఏంటి మీరు ఫండ్ కలెక్ట్ చేస్తున్నారా, ఇదిగో అని చెప్పేసి మనీ వేస్తాడనమాట. ఇంకా అప్పుడే యుక్కు ఏమో అవును అని చెప్పేసి బాక్స్ బాయ్నే చూస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు యుక్కు వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి యుక్కు వాళ్ళ అన్నయ్య అంటూ ఉంటాడు, ఏంటి యుక్కు తనే చూస్తుంది అని చెప్పి. ఇంకప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, మేబీ యుక్కు తను లవ్ చేస్తుందేమో అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా దానికి యుక్కు వాళ్ళ అన్నయ్య అంటాడు, ఓ అవునా అని చెప్పేసి ఇంకా వీళ్ళిద్దరు కూడా ఇలా మాట్లాడుతూ ఉంటారు.
ఇంక తర్వాత యుకో అయితే లైబ్రరీకి వెళ్తుంది. సో, లైబ్రరీకే ఈ స్కూల్ ప్రెసిడెంట్ కూడా వస్తాడు. ఇంక స్కూల్ ప్రెసిడెంట్ అయితే యుకోని చూసి అలా ఉండిపోతాడనమాట. ఇంక యుకో ఏమో స్కూల్ ప్రెసిడెంట్‌ని చూసి ఇంక తను కూడా షాక్ అయ్యి నన్ను క్షమించండి. లాస్ట్ టైమ్ నేను ఇలా చేసుండకూడదు అని చెప్పి అలా మాట్లాడుతూ ఉంటుంది. అయితే ఇదే టైంలో ప్రెసిడెంట్ అయితే యుకోని చూసి అలా ఉండిపోతాడు. ఇంకా ప్రెసిడెంట్ దగ్గర పక్కనే ఉంటారు కదా! సో, వాళ్ళైతే ఈ అమ్మాయిని చూస్తే మన ప్రెసిడెంట్ ఫేస్ అంతా కూడా రెడ్‌గా అయిపోతుందేంటి? మేబీ దీన్నే లవ్ అంటారేమో అని చెప్పేసి వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇంకా ప్రెసిడెంట్ కూడా యుకోని చూస్తూ అలా ఉండిపోతాడు. కానీ ఇదే టైంలో యుకో ఏం చేస్తుంది అంటే, నన్ను క్షమించండి. లాస్ట్ టైమ్ నేను అలా చేసుండకూడదు. నాదే తప్పు. మీ చేతిని అలా పట్టుకున్నాను కదా! అని చెప్పేసి ఇలా అంటూ ఉంటుంది. ఇంక దానికి ప్రెసిడెంట్ అయితే ఏం పర్వాలేదు అని చెప్పేసి అందాం అనుకుంటాడు. కానీ యుకో మాత్రం భయపడిపోతూ నన్ను టీచర్ రమ్మన్నారు. నేను అక్కడికి వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇంక ఈ ప్రెసిడెంట్‌కి అయితే మాట్లాడే ఛాన్స్ కూడా యుకో ఇవ్వదనమాట. ఇంక తర్వాత బాక్స్ బాయ్ అయితే క్లాస్‌లో కూర్చొనుంటాడు. సో, తనైతే డల్‌గా ఉంటాడనమాట. సో, వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి "ఏమైంది అంత డల్‌గా ఉన్నావు?" అనేటప్పటికి బాక్స్ బాయ్ అంటాడు, "నేను ఇలాగా అంటే ఎక్స్‌ప్రెషన్ మార్చింది యుక్కో కోసమే కదా! కానీ యుక్కోకి ఇది నచ్చినట్లేదు" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంక దానికి వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, "నువ్వు ఒక పని చేయి. ఇదిగో దీన్ని తీసుకెళ్ళి యుక్కోకివ్వు. ఇది యుక్కోకి నచ్చుతుంది. ఇది పైనాపిల్ బ్రెడ్. సో, నువ్వు అలా తనతో మాట్లాడు. అప్పుడు తన్నే అడుగు నువ్వు డైరెక్ట్‌గా" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంక దానికి బాక్స్ బాయ్ కూడా ఇది కరెక్ట్ ఐడియా అని చెప్పేసి తనేం చేస్తాడు అంటే ఆ పైనాపిల్ బ్రెడ్‌ని పట్టుకుని యుక్కు దగ్గరికి వెళ్తాడు. "యుక్కు మనిద్దరం కలిసి లంచ్ చేద్దామా?" అని చెప్పేసి అడుగుతాడు. ఇంక దానికి యుక్కు కూడా సరే పద వెళ్లి చేద్దాం అని చెప్పేసి అంటుంది. ఇంక తర్వాత వీళ్ళిద్దరూ కలిసి వెళ్లి లంచ్ చేస్తూ ఉంటారు. ఇంక ఈ బాక్స్ బాయ్ అయితే "యుక్కు ఇదిగో నీకోసం అని చెప్పి నేను పైనాపిల్ బ్రెడ్ తీసుకొచ్చాను" అని చెప్పేసి యుక్కుకి ఇస్తాడనమాట. ఇంక అప్పుడు యుక్కు అంటుంది, "సరే నాకిచ్చేస్తే మీరు లంచ్ మీరేం చేస్తారు? సరే అయితే ఇదేదో బార్టర్ సిస్టమ్ లాగా నా ఫుడ్ నీకిస్తాను. మీ ఫుడ్ నేను తీసుకుంటాను" అని చెప్పేసి తన ఫుడ్‌ని ఇంకా యుక్కు అంటే బాక్స్ బాయ్‌కి ఇస్తుందనమాట. సో, యుక్కు ఏమో బాక్స్ బాయ్ ఇచ్చిన పైనాపిల్ బ్రెడ్‌ని తింటూ ఉంటుంది. ఇంకా వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. సో, వాళ్ళ ఫ్యామిలీ గురించి అలాగా. ఇంకా యుక్కు ఏమంటుంది అంటే, "ఆ ఫుడ్ బావుందా? ఈ ఫుడ్ నా బ్రదర్ చేశారు" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా ఈ బాక్స్ బాయ్‌ని అడుగుతుంది, "నీకు కూడా అంటే సిబ్లింగ్స్ ఉన్నారా?" అని చెప్పి బాక్స్ బాయ్ అంటాడు, "నాకు కూడా ఎలిమెంటరీ స్కూల్‌కి వెళ్ళే తమ్ముడున్నాడు" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకప్పుడు యుకో అంటుంది, "అవునా మీ తమ్ముడు ఫేస్ ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నాను. అయినా ఎలా చూస్తానులే" అని చెప్పేసి అలా అంటుంది. ఇంకప్పుడు బాక్స్ బాయ్ అంటాడు, "మా తమ్ముడు నాలాగా ఇలా బాక్స్ పెట్టుకోడు. తన ఫేస్ నార్మల్‌గానే ఉంటుంది" అని చెప్పేసి అలా అంటాడు. ఇంకా అప్పుడు యుకో ఏమో "నన్ను క్షమించండి. నేను అంటే ఈ పాయింట్‌కి తీసుకురావాలని అలా ఏం మాట్లాడలేదు" అని చెప్పేసి అలా అంటూ ఉంటుందనమాట. ఇంక దానికి ఈ బాక్స్ బాయ్ అంటాడు, "యుక్కు నువ్వు క్యూరియస్‌గా ఉన్నావా? నేనసలు ఈ బాక్స్ ఎందుకు పెట్టుకున్నాను అని చెప్పి తెలుసుకుందాం అనుకుంటున్నావా?" అని చెప్పి అలా అంటూ ఉంటాడు. ఇంక దానికి యుక్కు అయితే బాక్స్ బాయ్ వాయిస్ చాలా నర్వస్‌గా ఫీల్ అవుతున్నాడు. ఇలా ఎప్పుడు తన వాయిస్ లేదే అని చెప్పి అలా అనుకుంటూ ఉంటుందనమాట. అయితే ఇదే టైంలో ఈ గర్ల్స్ రిప్రజెంటేటివ్ అయితే బాక్స్ బాయ్ అలాగే యుక్కు ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడడం ఇదంతా కూడా చూస్తూ ఉంటుంది. ఇంకా మనకి నెక్స్ట్ సీన్‌లో ఏం చూపిస్తారు అంటే, ఈ స్కూల్ ప్రెసిడెంట్ ఏమో యుక్కుని కలవటానికి యుక్కు వాళ్ళ క్లాస్‌కి వెళ్తాడు. ఇంకా యుక్కు వాళ్ళ ఫ్రెండ్ ఏమో "మీరు బాక్స్ బాయ్‌ని కలవడానికి వచ్చారా? బాక్స్ బాయ్ ఇక్కడ లేడు" అని చెప్పేసి అంటుంది. ఇంక అప్పుడు ప్రెసిడెంట్ అంటాడు, "కాదు" అనేటప్పటికి "యుక్కుని కలవడానికి వచ్చారా? యుక్కు కూడా ఇక్కడ లేదు. పోనీ మీరు యుక్కుకి ఏం చెప్పాలనుకుంటున్నారో నాకు చెప్తే నేను యుక్కుకి చెప్తాను" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంక దానికి ఈ స్కూల్ ప్రెసిడెంట్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. సో, తనేమంటాడు అంటే, అది తనకేం చెప్తారంటే, "నేను తను చేసిన పనికి అంతగా ఏం ఫీల్ అవ్వలేదని చెప్పండి" అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటాడనమాట. ఇంక దానికి యుకో వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, "సరే అయితే నేను ఇదంతా చెప్తాను. అంటే మీరొచ్చారు కలవడానికి అని చెప్పి అంటాను" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంక దానికి ఈ స్కూల్ ప్రెసిడెంట్ ఏమో, "సరే అయితే అలాగే చెప్పు. నేను నిన్నే నమ్ముతున్నాను" అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంక తను బయటకి వెళ్ళేటప్పటికి తన్ని ప్రెసిడెంట్ అని చెప్పి ఎవరో పిలుస్తారు. ఇంక వెంటనే ప్రెసిడెంట్ వెనక్కి తిరుగుతాడు. సో, మరి ప్రెసిడెంట్‌ని ఎవరు పిలిచారో తెలుసుకోవాలి అనుకుంటే మీరు నెక్స్ట్ పార్ట్ దాకా వెయిట్ చేయాల్సిందే. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. If you like this video, please do like, share and comment below, and don't forget to subscribe to our channel. Thank you.